దేశవ్యాప్తంగా ఈవీఎంల ట్యాంపరింగ్ ఒక చర్చ నడుస్తూ ఉంది. విదేశాల్లో ప్రముఖులు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇట్లాంటివి చేస్తున్నారని అనుకోవచ్చా? అంటే అది ఒక చర్చ, ఇది ఒక చర్చ అనుకోండి. ఈవీఎంలు అనేది ఎందుకు వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో అనూహ్యమైనటువంటి ఓటమి ఎదురైంది. నిజంగా జగన్ గారి మీద అంత వ్యతిరేకత ఉందా అనే ప్రశ్న ఉంది. ఏ ప్రభుత్వమైనా అసలు వ్యతిరేకత ఉండదని నేను అన్ను, ఏ ప్రభుత్వమైనా లోటుపాట్లు ఉండవని, తప్పులు చేయరని నేను అన్ను. కానీ జగన్ గారి ప్రభుత్వం చెప్పిన హామీలని నెరవేర్చింది. అట్లాగే మొత్తం ఆయా వర్గాల, పేద వర్గాలను అందరినీ ఆదుకునే ప్రయత్నం చేశారు. సో అది తప్పు ఎట్లా అవుతుందో నాకు అర్థం కాదు. అది దాన్ని హామీలు ఇచ్చి హామీలు అమలు చేసి ఓడిపోయిన ఏకైక ప్రభుత్వం బహుశా జగన్ గారి ప్రభుత్వం అయి ఉండొచ్చు. అయితే మరి జనం వాటికి అట్రాక్ట్ అయ్యారా, లేదా ఏది చంద్రబాబు గారు ఇచ్చిన ఎక్కువ హామీలకు అట్రాక్ట్ అయ్యారా, లేక ఈ ఏమంటాము ఈయన పేద వర్గాలకి, ఎస్పెషల్లీ బలహీన వర్గాలకి ప్రాధాన్యత ఇస్తున్నారని మిగతా వర్గాల వాళ్ళు దూరం అయ్యారా, అవన్నీ ఒక ఆస్పెక్టు. అయినప్పటికీ కూడా ఈ స్థాయిలో భారీ మెజార్టీలు రావటం, భారీ ఎత్తున అంత తేడాతో 161 సీట్లు రావటం, ఇది సంథింగ్ ఫినామినల్. అసలు అది ఆశ్చర్యం, ఎవరూ ఊహించినటువంటి పరిణామం. ఈవెన్ చంద్రబాబు గారు కూడా ఊహించి ఉండరు కదా ఆ స్థాయిలో తను గెలుస్తానని. ఆయన కూడా ఊహించుండరు. మాబోటి వాళ్ళం గవర్నమెంట్లో ఇబ్బందులు ఉన్నమాట కొంత టైట్గా ఉందని అనుకున్నాం, కానీ ఆ సమస్యలన్నీ అధిగమించి బయటపడతారేమో అని నేను అనుకున్నాను. సరే, ఓడిపోతే ఓడిపోవచ్చు, కానీ ఈ స్థాయిలో ఓడిపోవడం అనేది సహజంగానే సందేహాలకి తావిస్తుంది. అయితే ఈవీఎంలు ఇవన్నీ కూడా గతంలో నేను కూడా నమ్మేవాడిని కాదు. ఈవీఎంల మీద అంటున్నారు కానీ అసలు లేకుండా అది బాగానే పనిచేస్తున్నాయి అనే ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం టెక్నాలజీ మారుతూ ఉంది. నాకు అర్థమైంది ఏంటంటే ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీలో ఆ రోజులోనే చంద్రబాబు గారు అవన్నీ బోగస్, ఆ ఈవీఎంలని హ్యాక్ చేయొచ్చు అని ఆయన ఓపెన్గా ఇచ్చిన స్టేట్మెంట్లు చాలా ఉన్నాయి. పెద్ద ఏమంటాము పెద్ద ప్రజెంటేషన్ కూడా ఇచ్చాడు. సో ఆ పరిస్థితి ఆ రోజు ఉంది. అప్పటికి మాబోటి వాళ్ళం ఇంకా కన్విన్స్ కాలేదు. ఇప్పటికి కూడా కన్విన్స్ అయ్యామా లేదంటే ఇంకా చూడాలి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎలన్ మస్క్ లాంటి పెద్ద అతను ఎక్స్పర్ట్ కదా విషయంలో. అట్లాగే ఆయన పేరేది శామ్ పిట్రోడా, అతను కూడా ఎక్స్పర్ట్ కదా. సరే, రాజీవ్ చంద్రశేఖరన్ ఆయన ఇంకో ఆయన అట్లా దాంట్లో కాంట్రడిక్ట్ అయ్యాడు, కొంత నడిచింది ఆ చర్చ, అదంతా ఒక ఆస్పెక్ట్. బట్ ఓవరాల్గా చూసినప్పుడు నాకేమనిపిస్తుందంటే గతంలో కంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. గతంలో కంటే ఈ హ్యాకర్స్ బాగా పెరిగారు. సైబర్ క్రైమ్ పెరిగింది కదా. 10 ఏళ్ల క్రితం ఇంత సైబర్ క్రైమ్ లేదు, ఇట్లా లేదు. సో నాకు కొందరు ఫోన్ చేసి ఏదో ఎవరితోటైనా సరే ఒక ఓటేయడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఒక ఏదో అయస్కాంతం లాంటిది మ్యాగ్నెటిక్ ఏదో పెట్టి మార్చవచ్చు అని ఎవరో చెప్పారు. నేనైతే నమ్మలా, ఏదోలే చెప్తుంటారు, అభిమానం కొద్దీ చెప్తున్నారేమోలే ఆ పార్టీ మీద నేను అనుకున్నాను. కానీ ఈ ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు చెప్పేసరికి, అట్లాగే ఇంకా కొంతమంది ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నది, ఇప్పుడు సిపిఐ నారాయణ గారు మాట్లాడటం కానీ, జగన్ గారు ఎక్కడ చాలా జాగ్రత్తగా ఇచ్చాడు. ఇదేదో తేడా ఉన్నట్లుంది అని. ఎందుకు తేడా ఉన్నట్లుందంటే 2019లో 151 సీట్లు ఈయనకి వచ్చినాయి కదా అని సహజంగానే అడుగుతారు. సహజంగానే అడిగినప్పుడు మరి అది కూడా పాయింట్ అవుతుంది కదా. కానీ అప్పుడు మీరు గమనిస్తే ఈ స్థాయిలో మెజార్టీలు లేవు, అన్నీ మామూలుగా యావరేజ్గా ఉన్నాయి. మామూలు మెజార్టీలు వచ్చినాయి, కొన్ని తప్ప. అయితే అప్పుడు ఇంత వ్యతిరేకత విపరీతంగా ఉంది. ఇప్పుడు వ్యతిరేకత కనపడలా, కానీ అసలు లేదని కాదు. ఆ రోజున వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా కనపడింది. అప్పటి ప్రభుత్వం మీద విపరీతమైన కోపం, ఆగ్రహం అంతా ఉంది. ఎందుకు ఆయన హామీలు అమలు చేయలేదు, రుణమాఫీ అమలు చేయలేదు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు, అమరావతి పేరుతో మొత్తం తీసుకెళ్ళి అక్కడే ఖర్చు పెడతానికి ప్రయత్నం చేశాడు. సో ఇవన్నీ, అట్లాగే ఈ కాపు రిజర్వేషన్ అమలు చేయలేదు, చేస్తానని హామీ ఇచ్చి ఇవన్నీ పనిచేసినాయి. తుని రైలు ఘటన జరిగింది, కాపుల్ని జైల్లో పెట్టారు, కాపు నేతల్ని. సో ఇట్లాంటి చాలా గొడవలు ఉన్నాయి. తర్వాత 23 మంది ఎమ్మెల్యేలని కొనుగోలు చేశాడు. సో ఇన్ని లోపాల మధ్య ఆ రోజున చంద్రబాబు గారి ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత వచ్చింది. జగన్ గారికి అది సానుకూలతగా మారింది. ప్లస్ అప్పుడు ఈ డివిజన్ పవన్ కళ్యాణ్ గారు వేరుగా పోటీ చేశాడు. అయినప్పటికి కూడా ఈయనకి మామూలు మెజార్టీలు మామూలుగా వచ్చినాయి, అంతేగాని అశేషంగా ఏమి రాలేదు. సరే, అయినప్పటికి కూడా ఆ రోజు ఉన్నటువంటి వ్యతిరేకత రీత్యా ఎవరికి అనుమానం రాలేదు. అప్పుడు కొంతమంది వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా అన్నారేమో కానీ, బట్ నేషనల్ వైడ్గా కానీ ఇంటర్నేషనల్ వైడ్గా కానీ అది పెద్ద ఇష్యూ కాల. కానీ ఇప్పుడు కారణం ఏదన్నా కానీ ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు మాట్లాడటం,
అలాగే మొన్న ఎప్పుడు ఎక్కడ చూశాను రిపబ్లికన్ టీవీ ఆయన కూడా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేసినట్టున్నారని ఏదో మాట్లాడుతుంటే విన్నాను. అట్లాగే కాంగ్రెస్ వాళ్ళకి అనుమానం ఎప్పటి నుంచో ఉంది కదా, ఈ ఈవీఎంలు లేకపోతే మోడీ గెలవడని వాళ్ళు అంటాం. సో ఇప్పుడు ఈ క్రమంలో మరి మోడీ గారు అనుకుంటే ఉత్తరప్రదేశ్లో చేసి ఉండొచ్చు కదా అనేది కూడా ఒక టాక్ ఉంది. అయితే కొందరు అభిప్రాయం ఏంటంటే అన్ని చోట్ల చేస్తే అనుమానం వస్తుంది కాబట్టి కొన్ని చోట్ల చేశారు, ఎస్పెషల్లీ ఆంధ్ర, ఒడిస్సా ఇటువంటి చోట్ల చేశారు, అందువల్లే ఒడిశాలో ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు, బట్ వెరాజ్ ఎమ్మెల్యేలు 50 సీట్లు వచ్చినాయి అనేది వాదన. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కేవలం 11 సీట్లకే పరిమితం అవటం, కొంతమందికి విపరీతమైన మెజార్టీలు రావటం, ఇవన్నీ మామూలుగా ఖచ్చితంగా హోరాహోరీగా ఉంటుందనుకున్నటువంటి పోరాటం ఈ స్థాయిలో అపోజిషన్షిప్ కూడా రాకుండా పడిపోయిన పరిస్థితి వచ్చేసరికి అందరికీ అనుమానం వస్తుంది. ఇప్పుడు మరి బ్యాలెట్ అది రుజువు చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోవాలి. మరి మోడీ గారు దీని మీద ముందుకు తీసుకొని ఇంకో నిర్ణయం తీసుకుంటారని ఇప్పటికైతే అనుకోదాం. బట్ పబ్లిక్ మూడ్ కనుక మారితే ఎవరైనా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే బ్యాలెట్ పేపర్లతో వచ్చిన చిక్కు ఏంటంటే ఆ రోజుల్లో, ఇప్పుడంటే కొంత టెక్నాలజీ వచ్చి సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఆ రిగ్గింగ్ ఏమైనా జరిగితే కూడా తెలుస్తుంది. ఆ రోజులు ఏంటి, రిగ్గింగ్ చేసేవాడు, వెళ్ళేసి టక్కడ గుద్దేసి దాంట్లో పడేటి ఇట్లాంటివి కూడా చేసిన సందర్భాలు ఉండేవి. అన్ని చోట్ల కాకపోయినా కొన్ని చోట్ల దొంగోట్లు వేయటం ఇట్లాంటివన్నీ. మరి దాన్ని అవాయిడ్ చేసి బ్యాలెట్ పేపర్ పెడితే పర్వాలేదు. అది దాన్ని అవాయిడ్ చేయకుండా పెడితే అప్పుడు మళ్ళీ ఇదే సమస్య వస్తుంది. అయితే ఈ స్థాయిలో మోసం చేయడానికి అవకాశం ఉండదనేది ఒక అభిప్రాయం. బట్ ఇంతకీ ఈవీఎంలతోటి ప్రాబ్లం వచ్చిందా రాలేదా అంటే టెక్నాలజీ మారుతున్న నేపథ్యంలో వచ్చిందా లేదా అన్న దాని మీద ఈ భారతదేశ స్థాయిలో కానీ ఇప్పుడు ఎలన్ మస్క్ అన్నాడు, ఆయన స్థాయిలో ఆయన రిక్వెస్ట్ చేసి వచ్చి ఇక్కడ ఇండియాలో రుజువు చేయి, ఎట్లా హ్యాకింగ్ చేయొచ్చో, ఎట్లా దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు రుజువు చేయమని అడగాలి. ఎందుకంటే చంద్రబాబు గారే దాన్ని ఒకసారి ప్రజెంటేషన్ పెట్టాడు 2009లో అనుకుంటప్పుడు. అప్పుడు ఇగో ఇట్లా 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 చేయొచ్చు అని ఆయన చాలా వివరంగా చెప్పిన వీడియోలు ఇప్పటికీ తిరుగుతున్నాయి. సో అందరికీ ఏదో టైంలో వాళ్ళు ఓడిపోయినప్పుడు రానివ్వండి, ఇంకెప్పుడన్నా రానివ్వండి అనుమానాలు వచ్చినాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ఒక 10 మంది ఎక్స్పర్ట్స్ని, ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని పిలిచి నిజంగా ఈవీఎంలని హ్యాక్ చేయొచ్చు అన్న వాళ్ళు ఎట్లా హ్యాక్ చేస్తారో చేసి చూపించి, అప్పుడు చేసి చూపిస్తే అప్పుడు మార్చవచ్చు, మారిస్తే బాగుంటుంది. కానీ ఆ దశ దాకా వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఎలక్షన్ కమిషన్ ఎందుకంటే ఇంకొక సమస్య ఎక్కడ వచ్చింది, ఎందుకు డౌట్ వస్తుందంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగస్వామిగా మారిపోయినారనేటువంటి విమర్శను ఎదుర్కొన్నారు. వాళ్ళు కూటమి వాళ్ళు ఏదడిగితే అది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు ఏదడిగితే అది వెంటనే రియాక్ట్ అవటం, వెంటనే వాళ్ళు అడిగినన్ని ఎవరిని ట్రాన్స్ఫర్ చేయమంటే వాళ్ళని చేసేయటం. అదే వైసీపీ వాళ్ళు చెప్తే అసలు పట్టించుకోకపోవటం, వైసీపీ వాళ్ళు ఎక్కడన్నా రిగ్గింగ్ చేస్తేనే వెంటనే అడావుడి చేయటం, తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ చేస్తే అసలు చూసి చూడనట్టు పోవటం, ఇవన్నీ కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి. అది ఈ క్రమంలో ఇప్పుడు నేను అక్కడ చూశాను 68 నియోజకవర్గాల వరకు ఈ రిగ్గింగ్ ఇది ఈవీఎంలను మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు అని ఒకళ్ళ అభిప్రాయం. ఇవన్నీ కరెక్టా కాదా అంటే ఇప్పుడు మనం కరెక్ట్ అని చెప్పలేం, కాదని చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఒకప్పుడైతే ఈవీఎంలు ట్యాంపరింగ్కి అతీతంగా ఉంటాయని నేను కూడా అనుకున్నా. కానీ ఈ మారిన పరిణామాలు, టెక్నాలజీలో వచ్చిన అడ్వాన్స్మెంట్స్, వాటిని హ్యాక్ చేయడానికి కలిగిన అవకాశాలు, ఎలన్ మస్క్ లాంటి పెద్దవైన చెప్పటం, అట్లాగే మన దేశంలో ఈ సాంకేతిక విప్లవానికి, కంప్యూటర్ విప్లవానికి పునాది వేసిన వాళ్ళలో ఒక శామ్ పిట్రోడా లాంటి వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి అది సాధ్యమే అనేటువంటి అభిప్రాయాన్ని చెప్పటం, ఇవన్నీ చూసిన తర్వాత ఎస్ భారతదేశంలో ఇది పకడ్బందీగా ఉన్నాయా లేదా, ఎన్నికల వ్యవస్థ సజావుగా ఉందా లేదా, ప్రజాభిప్రాయం తగు రీతిలో వస్తుందా లేదా, కరెక్ట్గా వస్తుందా లేదా అని తెలుసుకోవడానికి 10 మందితోటి ఒక కమిటీ వేసి దాన్ని ఏదన్నా ఒక పట్టానికి తీసుకొస్తే మంచిది అనేది నా అభిప్రాయం.